పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోమారు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ రాత్రి ఆయన జపాన్కు బయలుదేరుతారు. ఈ నెల 22 వరకు సీఎం రేవంత్ నేతృత్వంలో తెలంగాణ బృందం జపాన్లో పర్యటిస్తుంది. ఒసాకా ఎక్స్పో 2025లో పాల్గొంటుంది. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు పయనమవుతున్నారు. రాత్రి ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడ నుంచి జపాన్ కు పయనమవుతారు. హైదరాబాద్ నుంచి జపాన్ కు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడంతో సీఎం బెంగళూరు నుంచి జపాన్ కు బయలుదేరుతున్నారు. 2 రోజుల తర్వాత ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సైతం జపాన్ వెళ్లి సీఎం బృందంతో కలుస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, మరికొందరు అధికారులు జపాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ బృందం ఈ నెల 16 నుంచి 22 వరకు పర్యటిస్తోంది. టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమా నగరాల్లో పర్యటిస్తారు. ఒసాకాలో జరిగే వరల్డ్ ఎక్స్పో 2025 కు హాజరవుతారు. అందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే పెవిలియన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. వారం రోజుల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి జపాన్కు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ఆ దేశ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరుపుతారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణలో ఉన్న అవకాశాలను, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వివరిస్తారు. రేవంత్ టీం పర్యటన ఈ నెల 22న ముగుస్తోంది. 23న సీఎం బృందం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటుంది.